ఇప్పుడు నా స్ట్రాటజీ డిప్లాయ్ చేశానండి. చూడండి నా యావరేజ్ ప్రైస్. ఓకే, మార్కెట్ నేను బుల్లి సైడ్ ఉన్నాను. ఒకవేళ మార్కెట్ కానీ పాజిటివ్ అయితే ఇది ప్రాఫిట్లో వస్తుంది, ఈ ప్రీమియం కరిగిపోద్ది కాబట్టి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇది ప్రాఫిట్లో వస్తే ఫస్ట్ దీంతో ఎగ్జిట్ చేస్తాను. ఇక్కడ లాస్ వస్తుంది, ఎగ్జిట్ చేసి మళ్ళీ నేను డౌన్ సైడ్ కిందన మళ్ళీ నేను సెల్ చేసుకొని అలా వెళ్తాను. సో ప్రజెంట్ నా మ్యాక్స్ లాస్ వచ్చేసి ఎంతవరకు ఎంత లాస్ అవుతాను అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ అయితే ఎంత. అండ్ ప్రజెంట్ పిఎన్ఎల్ అంతా మూవ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుంది. నా బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇది 23,353 నుంచి 23,847. ఇది Jan 2nd. ఓకే, Jan 2nd 2025 ఎక్స్పైరీ ఇది ట్రేడ్ చేస్తున్నాడు. నేను ఇవాళ నెక్స్ట్ వీక్ ఇదైతే ఎక్స్పైరీ నేను ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్ హోల్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ మనకి నిఫ్టీ నియరెస్ట్ ఎక్స్పైరీ ఉంది అండ్ మధ్యలో బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా వెడ్నెస్డే బ్రేక్ రాకపోతే క్యారీ చేద్దాను రేపటి వరకైనా. చూద్దాం ఏమవుద్దాం ఏంటి అన్నది. ఓకే, స్టే ట్యూన్ అండి.